హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఇంట్లో దోశలకి, ఇడ్లీకి రుబ్బుకున్న పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఈ రెసిపీ అనేది చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కుక్ చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీ రెసిపీ, హెల్తీ రెసిపీ కూడా. ఆ ప్రాసెస్ అంతా వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా పొడి బియ్యం పిండి తీసుకోండి. అలా బియ్యం పిండి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుని రవ్వ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. బియ్యం పిండి, బొంబాయి రవ్వ కూడా బాగా కలపండి. ఇవి రెండు బాగా కలిసిపోవాలి. ఇలా గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, దానికోసంగా ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, కొత్తిమీర రెబ్బలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. క్యారెట్ తురుము కూడా వేసుకోండి. అలాగే కొంచెంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ కూడా పొడి బియ్యం పిండిలో, బొంబాయి రవ్వలో బాగా కలిసేంత వరకు కలపండి. బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వని యాడ్ చేశాను. అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకుని మనం కావలసిన బ్యాటర్కి కావాల్సిన వాటర్ని కలుపుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా మరీ దోశల పిండిలాగా జారుగా కాకుండా, ఇడ్లీ పిండిలాగా కొంచెం గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఈ విధంగా కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెంగా జీలకర్ర కూడా వేసుకుని అవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టండి. బాగా నానిన తర్వాత దోశ అనేది బాగా వస్తుంది. ఈ లోపుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు తీసుకోండి. ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నానపెట్టుకున్న చింతపండు కొద్దిగా, అలాగే వెల్లుల్లి, జీలకర్ర కూడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతున్నప్పుడు మనం చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఆయిల్లో ఇలా పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసినట్లయితే అవి చిటపట్లాడి కాలుతాయండి, మీద పడుతూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం ఘాట్లు పెట్టుకున్నట్లయితే పచ్చిమిర్చి అనేది ఇలా ఆయిల్లో వేసినా కూడా చాలా ఈజీగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత అవి కూడా 1 కప్పులోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి పోపు రెడీ చేసుకుందాం. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచుకుని వేసుకోండి. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెంగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా పోపు రెడీ అయిపోయిందండి. ఈ పోపు అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మనం వేయించిన పచ్చిమిర్చి అంతా కూడా బాగా చల్లారిన తర్వాత చట్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు పోపుని బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ పోపు అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా పచ్చిమిర్చి బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు వేసుకోండి. వాటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అలా వేసేసుకొని వెల్లుల్లి, జీలకర్రని కూడా వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రెబ్బను కూడా వేసుకుని వాటర్ని పక్కన పెట్టండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని ముందుగా బరకగా గ్రైండ్ చేయండి. తర్వాత వాటర్ అనేవి యాడ్ చేద్దాం. ఇలా బరకగా గ్రైండ్ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకుని
ఇంకొంచెం వాటర్ని కూడా పోసుకుని చట్నీని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయింది కదా, ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకోండి. చట్నీని టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని అదంతా కూడా బౌల్లోకి తీసేసుకోండి. మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పోపు అంతా ఉంది కదా, అదంతా కూడా అలా చట్నీకి యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ దోశలు అనేవి కొబ్బరి చట్నీతో చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా చట్నీని ప్రిపేర్ చేసి ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోండి. పోపు అంతా కూడా చట్నీలో కలుపుకున్నాం కదా, ఈ గిన్నె పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బ్యాటర్ని చూద్దాం. బొంబాయి రవ్వ బియ్య పిండి కూడా పెరుగుని వాటర్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా వచ్చింది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదా. గంట తర్వాత పిండి బాగా నానిందండి. నానిన తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే పిండిని వేసుకోండి. ఇలా గరిటెతో మనం కలుపుకుని రెడీ చేసుకుని పెట్టుకున్న పిండిని వేసుకోండి. కొంచెం మందంగానే వేసుకోండి. ఈ దోశ అనేది కొంచెం మందంగా ఉన్నట్లయితేనే మనం తింటున్నప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించినట్లయితే లోపల వరకు కూడా పిండి అంతా కూడా బాగా మగ్గి తింటున్నప్పుడు దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. వెనుక వైపు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు బాగా మగ్గించండి. ఇలా క్రిస్పీగా ఎర్రగా మగ్గిన తర్వాత తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా దోశలుగా వేసుకోండి. కళాయిలోనే కాదండి, నాన్ స్టిక్ కళాయిల్లో కూడా ఈ దోశ అనేది వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండిని వేసుకుని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఒకే చోట పడేలా వేసుకోండి. మధ్యలో వచ్చేలా వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే మొత్తం అంతా లోపల వరకు బాగా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా రెడీ అయిపోయండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కళాయి దోశలు. చాలా చాలా టేస్టీ రెసిపీ అండి, హెల్దీ రెసిపీ కూడా. మనం చాలా ఇంగ్రీడియంట్స్ని వేసాం కదా, టొమాటో ముక్కలు, అలాగే క్యారెట్ తురుము వేసాం, క్యాప్సికమ్ ముక్కలు వేసాం, కొత్తిమీర కరివేపాకు వేసాం, ఇదంతా కూడా టొమాటో ముక్కలు కూడా వేసాం కదా. ఇవన్నీ కూడా మన పిల్లలకి ఇలా దోశ వేసి ఇవన్నీ కూడా పెట్టినట్లయితే చాలా చాలా ఇష్టంగా తింటారు, హెల్దీగా కూడా ఉంటారండి. ఈ ప్రాసెస్తో మీరు ఒక్కసారి ఈ దోశని ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఇన్స్టెంట్గా చేసుకునే దోశ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.